హాయ్! నా పేరు మనస్వి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. కరెంట్‌లీ నేను థర్డ్ ఇయర్ చదువుతున్నా. దిస్ ఈజ్ చెన్నై అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ కాలేజ్. ఇది తిరుపతి, చెన్నై హైవే దగ్గర ఉంటుంది. కమ్ జాయిన్ మీ. నా పేరు సృజన. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. కరెంట్‌లీ ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇప్పుడు నేను క్యాట్ కాలేజ్‌లో చదువుతున్నాను. చెన్నై అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ తిరుపతి హైవే మీద. సో, ఇవన్నీ వచ్చేసి మా సీనియర్స్ వర్క్‌షాప్‌లో చేసిన చైర్స్ అన్నమాట. ఈ 3D మోడల్స్. సో, రండి చూద్దాం. ఇవి వచ్చేసి ఫస్ట్ ఇయర్ మోడల్స్ అన్నమాట. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద చైర్ విచ్ సీనియర్స్ డిడ్ ఇన్ ద వర్క్‌షాప్. సో, ఇది వచ్చేసి ఇలా కంఫర్టబుల్‌గా వి కెన్ ఎంజాయ్. అండ్ ఇవన్నీ వచ్చేసి 3D మోడల్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా ఇన్నోవేటివ్‌గా అండ్ యూనిక్‌గా డిజైన్ వచ్చేసి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి కొత్త 3D ప్రింటింగ్ డివైస్. సో, ఇది కూడా కాలేజ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. హాయ్, నా పేరు మౌనిక. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ. ఇది మా కాలేజ్ లైబ్రరీ. ఇక్కడ రెఫరెన్స్ చాలా బుక్స్ దొరుకుతుంటాయి అండ్ పోర్ట్ఫోలియోస్ కూడా దొరుకుతుంటాయి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. హాయ్, నా పేరు కాశిత్. నేను నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాను. నేను క్యాట్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాను. ఇది 4 ఇయర్స్ కోర్స్. ఇందులో మనకు డిజైన్ గురించి, ఇంటీరియర్ డిజైన్ గురించి చెప్తారు. నాకు ఇక్కడ జాయిన్ అయ్యే ముందు ఏ స్కోప్ నాకు ఇక్కడ లేదు. కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు డిజైన్ గురించి, ఆ క్రియేటివ్ మైండ్ సెట్ అవన్నీ నాకు ఈ కాలేజ్ ద్వారా అండ్ ఫ్యాకల్టీ ద్వారా నాకు లభించాయి. ఈ కాలేజీలో మనం క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవాల్సిన ఏరియా ఇది. నెట్ ప్రాక్టీస్ చేసే ఏరియా. మనం ఎవ్రీడే మనం కాలేజ్ అయిపోగానే 3 నుంచి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి ఇది. నేను ప్రతిరోజు ఇక్కడ కాలేజ్ అయిపోగానే నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. అండ్ నాట్ అట్ ఆల్ క్రికెట్, మనం మీకు ఫేవరెట్ లైక్ వాలీబాల్ అలాంటిది మీరు కూడా ఆడుకోవచ్చు. అండ్ నేను కూడా క్రికెట్ ప్లేయర్ కాబట్టి నేను ప్రతిరోజు ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాను. లహరి, నేను చిత్తూరు నుంచి వచ్చాను. బీఆర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కాలేజ్ చెన్నై తిరుపతి హైవే దగ్గర ఉంటుంది. ఇంటికి పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్. మనకు సాఫ్ట్వేర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లైక్ ఆటో క్యాడ్, రివిట్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది వచ్చేసి ప్రింటర్. హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బయటకు వెళ్ళడానికి ఏం పని అవసరం లేదు. అన్ని కాలేజ్లోనే అవైలబుల్గా ఉంటుంది. హాయ్! ఇది మా గ్రీన్ లైబ్రరీ. ఇక్కడ మనకి చాలా బుక్స్ అండ్ నాసా రిలేటెడ్ బుక్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ జూనియర్, సీనియర్ కాంబినేషన్ అండ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే జూనియర్, సీనియర్ అని ఏం లేకుండా కంబైన్డ్‌గా కూర్చొని గ్రూప్ స్టడీస్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ మనకి కంప్యూటర్ ల్యాబ్ అండ్ గ్రీన్ లైబ్రరీ ఆల్వేస్ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి ఈ కంప్యూటర్ ల్యాబ్ అండ్ లైబ్రరీ స్పేస్ అనేది 8:00 వరకు మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు యూజ్ చేయడానికి యూస్‌ఫుల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ. మా క్యాంటీన్. మేము ప్రతి 15 డేస్‌కి, 1 మంత్‌కి మాకు కావాల్సినట్టుగా మెన్యూ చేంజ్ చేసుకుంటాము. ఫుడ్ చాలా హైజీనిక్‌గా ఉంటుంది అండ్ మాకొక హాస్టల్ కమిటీ కూడా ఉంది. సో, ఫుడ్‌లో ఏమన్నా నచ్చకపోయినా కూడా, ఏమన్నా చేంజెస్ కావాలన్నా మెన్యూలో మా ఇష్టం వచ్చినట్టు మేము చేంజ్ చేసుకుంటాం.